to Competitive Exams Corner. State Bank of India Clerk 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ అందరూ ఊహించినట్లే అండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన డేట్స్ కానీ అండ్ ఎగ్జామ్ ఫీజు కానీ ఎగ్జామ్ సెంటర్స్ కానీ అండ్ మిగిలిన విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇది మనకు ఒక స్టేట్కి సంబంధించి ఉంటుంది. మీరు ఒక స్టేట్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేట్ మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో ఆ స్టేట్కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ వర్నాకులర్ లాంగ్వేజ్ని మీద మీకు పూర్తిగా పట్టు అనేది ఉండాలి. సో అలా ఉంటేనే ఈ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్టేట్ని అప్లై చేసుకోవాలనుకుంటే మీకు తెలుగు భాష మీద గ్రిప్ అన్నది ఉండాలన్నమాట. అంటే మీకు రాయడం నెక్స్ట్ ఆ భాషకి సంబంధించిన మ్యాటర్ చదవడం నెక్స్ట్ మాట్లాడడం ఈ మూడింటి మీద మీకు గ్రిప్ అనేది ఉండాలి. ఇది మనకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఎప్పుడు ఇది ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు ఉంటుంది. వీటికి ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఎప్పుడు జూన్ 2021లో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ 31 జూలై. సో జూలై 31న మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అన్నది ఉంటుందన్నమాట. సో మనకు అప్డేట్స్ అన్నవి నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో స్టేట్ వైజ్ అండ్ ఏ కేటగిరీకి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ సో ఏ కేటగిరీకి ఎన్ని అని కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనకు దాదాపు 4900 వేకెన్సీస్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్తో పోల్చుకుంటే మొత్తం కలిపి మనకు 5000కు పైగా వేకెన్సీస్ని మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ నోటిఫికేషన్కి నేను ఎలిజిబుల్లా అనేది ఉంటుందన్నమాట. సో మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు బేస్ చేసుకోవాలన్నమాట. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతైతే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా. సో ఈ 1/4/2021 మరియు 2/4/1993 సో ఈ మధ్యలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బాట్ నాట్ అర్లియర్ దాన్ అంటే ఏప్రిల్ 2, 1993 ఏప్రిల్ 2, 1993 కన్నా అర్లీగా వాళ్ళు పుట్టి ఉండకూడదు. ఆ తర్వాత ఏప్రిల్ 1, 2001కి తర్వాత వాళ్ళు పుట్టి ఉండకూడదు. అంటే ఏప్రిల్ 2, 1993 మరియు ఏప్రిల్ 1, 2001 ఆ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో మనకు 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారంగా వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ రిలాక్సేషన్ ఎలాగో ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండి. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్. సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. మీ ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్కి కంప్లీట్లీ ఎలిజిబుల్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెలక్షన్ ప్రొసీజర్. సో ఇందాక చెప్పాను ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూలు పెద్దగా ఉండవు. సో ఇంటర్వ్యూ అంటే ఏంటంటే అండి మీకు మెయిన్స్ ఎగ్జామ్స్లో మీరు కనుక క్వాలిఫై అవుతే దెన్ వాళ్ళు ఒక ప్రాసెస్కి పిలుస్తారు అనమాట, నెక్స్ట్ ప్రాసెస్కి. సో అదేంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మనము క్వాలిఫై అయ్యాము అని చెప్పి నెక్స్ట్ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం తీసుకెళ్ళి మెన్షన్ చేస్తే వాళ్ళు మనకు ఈజీగా పోస్టింగ్ ఇచ్చేస్తారనమాట. సో అంతేకాని ఇంటర్వ్యూ అనేది సపరేట్గా ఇక్కడ లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫేజ్ 1 ఏంటంటే మన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్స్కి సంబంధించిన 35 క్వశ్చన్స్. అంటే ఇంగ్లీష్కి సంబంధించిన 30 క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఎగ్జామ్ మార్క్స్ విషయానికి వస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో అలా మనకు ఈ 100 క్వశ్చన్స్కి 100 మార్కులు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి దానికి సెక్షనల్
టైమింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఇంగ్లీష్కి 20 నిమిషాలు, మ్యాథమెటిక్స్కి 20 నిమిషాలు, రీజన్కి 20 నిమిషాలు, 20 20 20 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ 20 నిమిషాలు ఇంగ్లీష్ ఓపెన్ అయింది అనుకోండి. సో మనం ఆ 20 నిమిషాల వరకు మనం ఇంగ్లీష్లోనే ఉండాలి. ఈవెన్ దో మీకు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఫుల్ గ్రిప్ ఉన్నప్పటికీ, మీకు ఆ ఇంగ్లీష్కి సంబంధించిన 30 క్వశ్చన్స్ 10 నిమిషాల్లో అయిపోయినప్పటికీ మీరు మాత్రము కంప్లీట్గా 20 నిమిషాలు ఖచ్చితంగా దానికి కేటాయించాల్సిందే. 20 నిమిషాలు అయిపోయినాక 20 మినిట్ నెక్స్ట్ సెకండ్ నుంచి మీకు నెక్స్ట్ మీకు మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. అది సెక్షనల్ టైమింగ్ అంటే ఉండే పద్ధతి ఆన్లైన్ ఎగ్జామ్లో. మీరు ఆటోమేటిక్గా ఒక ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి ఆన్లైన్లో, దాన్ని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అదేం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ప్రతి ఒక రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అనేది మనకు కట్ అయిపోతుంది అనమాట. ఇక మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇది జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. సో ఇది మొత్తం మనకు 35 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, దీనికి 35 నిమిషాలు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్, 45 మినిట్స్. రీజనింగ్ అబిలిటీ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్, దీనికి 50 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంటాయన్నమాట, 45 మినిట్స్ అనమాట. సో మొత్తం మీద మనకు 190 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తం మీద మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు 2 గంటల 40 నిమిషాలు ఉండబోతోంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇక సో చెప్పాను కదా, ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు అండ్ మనము ఎగ్జామ్ అప్లై చేసే ముందు మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. ఎక్కడైతే సెంటర్ అయితే నేను ఈజీగా వెళ్ళగలను. సో మనకి ఇప్పుడు లాక్డౌన్ అనే మనకు వార్తలు కూడా వస్తున్నాయి కనుక మీ ఇంటికి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదో ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే మీకు సేఫ్టీ అని నా ఒపీనియన్. సో మీరు కూడా ఆలోచించండి, మీకు దగ్గరగా ఏది ఉందో అదే చేసుకోండి. అండ్ ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ షల్ బి ఎంటర్టైన్డ్. సో ఒకసారి మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా వేరే ఆ ఎగ్జామ్ సెంటర్ని చేంజ్ చేసేదంటూ ఉండదన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట అదేంటంటే, మనము కాల్ లెటర్ని విత్ ఇది జిరాక్స్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్తే ఆటోమేటిక్గా మన కాల్ లెటర్ని వాళ్ళే తీసుకుంటారనమాట. కానీ ఈ నోటిఫికేషన్లో ఒక చిన్న మార్పు అనేది మనకు కనపడుతుంది. సో కాల్ లెటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ నాట్ బీ కలెక్టెడ్ అట్ ద ఎగ్జామినేషన్ వెన్యూ. సో మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ని మనం జస్ట్ వాళ్ళకి చూపించాలంతే, కానీ వాళ్ళు మన హాల్ టికెట్ని వాళ్ళు తీసుకోరు, వాళ్ళు కలెక్ట్ చేసుకోరు. హౌఎవర్ ఇట్ విల్ బీ డ్యూలీ ఆథెంటికేటెడ్ స్టాంప్డ్ బై ద ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్. అయితే మనం హాల్ టికెట్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎగ్జామ్ అంటే మనం అటెండ్ అయ్యామని చెప్పి వాళ్ళు సైన్ చేస్తారు, స్టాంప్ వేస్తారు, వీళ్ళు అటెండ్ అయ్యారు అని చెప్పి. క్యాండిడేట్ విల్ నీడ్ టు రిటైన్ ద కాల్ లెటర్ అలాంగ్ విత్ ఆథెంటికేటెడ్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్ సేఫ్లీ. అయితే వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేసిన ఆ కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో అది మనకే మళ్ళీ ఇస్తారనమాట. ఎగ్జామ్ పూర్తి అయ్యాక ఇచ్చాక మనం ఆ కాల్ లెటర్ని మనం అట్లే call letter along with the main call letter and other requisite documents as per the information provided in the acquaint yourself booklet call letter. So మనం ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయితే ఆ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చే కాల్ లెటర్తో పాటుగా ఈ ప్రిలిమ్స్ కాల్ లెటర్ని కూడా మనము కలిపి మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళాలన్నమాట. ఈ వీటితో పాటుగా అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అనే చోట వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ని కోరుతారో అవన్నీ కూడా మనము క్యారీ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అనమాట. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్. మనము ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే మనం ఫోటోగ్రాఫ్ పెట్టామో సో అలాంటి ఫోటోగ్రాఫ్సే మరొక 2 కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మనం కనుక ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో అంటే మనకు ఫోటో అనేది ఖచ్చితంగా అక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అనమాట, అంటే మనకు
అత్యంత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్సెస్, నెక్స్ట్ డిఎక్స్ఎస్, సో వీళ్ళందరికీ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు జస్ట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే అంటే జనరల్ కేటగిరీ, వీళ్ళందరికీ 750 రూపాయల ఫీజు అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఆ అమౌంట్ని చెప్పాను కదా ఇందాక, ఆ డేట్స్ మధ్యలోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది బాగా గుర్తు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. ఆ తర్వాత మీకు అప్లై చేసే అవకాశం రాకపోవచ్చు. సో మనకు కొన్నిసార్లు ఇంటర్నెట్ అనేది మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సో యాజ్ ఎర్లీ మీరు కానీ ఈ ఎగ్జామ్ మీద మీకు హోప్ ఉంటే ఫస్ట్ రోజే, సెకండ్ రోజే మ్యాక్సిమం అప్లై విషయానికి వస్తే మనకు ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు, చీరాల, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇది తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. సో ఇవి మనకు ఈ నోటిఫికేషన్లో మనము చూస్తున్న ముఖ్యమైన అంశాలు అనమాట. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇంకా ఏవైనా నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీకు ఒక వీడియో ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో అండ్ కీప్ ఫాలోయింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఫర్ more important updates. Have a nice day. Thank you so much.